హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 31st నైట్ అంటే అందరికీ ఒకలానే ఉంటుందని అనుకుంటారు, కానీ ఇంట్లో ఆడవాళ్ళకైతే మాత్రం ఎప్పుడు ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా అయితే ఎంజాయ్మెంట్ అవి ఇవి ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా మారని బ్రతుకులు అంటే ఏమైనా ఉంటే ఇంట్లో ఆడవాళ్ళవే నిజం చెప్పాలంటే. అంటే ఏ పండుగలు వచ్చినా ఏమి వచ్చినా వాళ్ళకంటే పనే ఉంటుంది తప్పితే ఈరోజు ఇన్ని వంటలు ఉన్నాయి, అమ్మో ఇన్ని సామాన్లు ఉంటాయి, ఎన్ని మిషన్స్ వచ్చినా ఎన్ని వచ్చినా ఆడవాళ్ళకైతే రెస్ట్ అనేది ఉండదు. అండ్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. సో ఇదంతా చూపిస్తున్నాను కదా, ఇదంతా అయితే నేనే కడిగాను. అండ్ మాది కానీ మా రోడ్డు కూడా చూసారు కదా ఎంత నీట్గా కడిగాను. మళ్ళీ వీడియో చూపిస్తాను లాస్ట్, మళ్ళీ చూద్దరు. ఇదంతా నేను ఒక్కరిదాన్నే కడిగాను. ఇవన్నీ ముగ్గులు పెడతాను ఇప్పుడు. ఆ ముగ్గులు కూడా వీడియో అంటే నేను కడిగేటప్పుడు తీయలేదు వీడియో, అండ్ వంటలు చేసేటప్పుడు కూడా వీడియో తీయలేదు. తర్వాత గుర్తొచ్చి అప్పటి నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా నేను బాగాలేదు అంతగా, సో అందుకని వీడియో తీయలేదు. తర్వాత ఇవైతే చూసారు కదా, ఈ జల్లెళ్ళ ఉన్నాయి కదా, ఇవైతే నేను నిన్న సంతలో తీసుకున్నాను. మొన్న సంత వీడియో పెట్టాను కదా, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి, మన ఛానల్లో ఉంది. సో ఆ సంతలో అయితే తీసుకున్నాను. ఇవి మార్కెట్ అక్కడైతే తీసుకోవడం జరిగింది. ఎలా వస్తున్నాయి ట్రై చేద్దాం కదా అని ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా పెడుతున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ ఫస్ట్ నాకు స్టార్టింగ్ వల్ల అంత అలా అనిపించలేదు, అంత బాగా ఒక్కసారి ముద్దగా వచ్చినట్టు అనిపించింది. కానీ తర్వాత అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి, కానీ నేను ఆన్లైన్లో ఎందుకు డైరెక్ట్ అంటే ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ ఎందుకు తీసుకోవడం అవసరం లేదు కదా, యూజ్ లేకుండా ఎందుకంత పని చేస్తే లేదో కూడా తెలియకుండా ఎందుకంత అలా తీసుకోవడం అని నేనైతే కొద్దిగా తీసుకున్నాను. తర్వాత మనం యుద్ధానికి రెడీ అవుతున్నాం. ఇవన్నీ బయట ముగ్గులు పెట్టడానికి రంగులు అవి వేసి చూసారు కదా, మొన్న కలర్స్ ప్రిపేర్ చేశాను అవే ఇవి. అండ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను బయటికి. అంటే ఇప్పటి నుంచి నేను 1 అయ్యే వరకు పెట్టాను అనుకుంటా. తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మనకి హెల్త్ బాగోదు, సో అందుకే మన స్వెటర్స్ ఈ ముసుగులు ఇవన్నీ అయితే వేసేసుకుని ఉంటాము. నాకు హెల్త్ సరిగ్గా ఉండదు. ఆ సంచి ఏంటనుకుంటున్నారు, ముగ్గు. నేను ఒక్కసారి ఏం చేసుకుంటాను ఎక్కువ ముగ్గు. సో ముగ్గు కూడా చూసారు కదా, అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను ఎప్పటి నుండో, కానీ నాకైతే ఓపిక సరిపోక సగం ముగ్గులే వేసాను. కలర్స్ అన్నిటికి వేయలేదు, చాలా కలర్స్ మిగిలిపోయినాయి. నేను ఒక్కరిదానే చెయ్యాలి కదా, అవ్వలేదు. అండ్ పిల్లలకు కూడా ఈ మంచు అది పడదు, హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా ఈ స్నో. సో అందుకని బయటకైతే పిల్లల్ని రానివ్వలేదు. నేను కూడా ఎక్కువసేపు ఉంటే నాకు హెల్త్ బాగోదు కదా, అందుకని అండ్ వెంటనే ముగించడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే తులసికోట దగ్గర మా పాప హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది అందరికీ. తులసికోట దగ్గర ఇక్కడ లాన్ అంతా ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇదంతా చూసారు ఎంత ఉంది, ఇదంతా నేను ఒక్కరిదానే కడిగాను. అని ఎవరు వస్తారులే, మనకి తప్పదు కదా, హోమ్ మేకర్స్ అంటే అంత ఈజీ కాదు. అండ్ ఏదో అనుకుంటారు వీడియో తీస్తున్నామని ఇప్పుడు తెలుస్తుంది, కానీ అండ్ ఇవి ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళకి అయితే ఎన్ని మిషన్స్ వచ్చినా నిజంగా చెప్తున్నాను, ఈ మాట చెప్పాలనిపించింది. అండ్ ఆడవాళ్ళకి ఏంటి బట్టలు ఉతకడానికి బట్టల మిషన్ వచ్చేసింది, డిష్ వాషర్స్ మిషన్ ఇవన్నీ వచ్చేసినాయి అని అనుకుంటారు, ఈ మాఫ్ పెట్టడానికి రోబోస్ వచ్చేసినాయి, ఇవన్నీ వచ్చినాయి అనుకుంటారు. కానీ ఎన్ని మిషన్స్ వచ్చినా ఆడవాళ్ళకైతే రెస్ట్ అనేది ఉండదు. మేము వంట చేయకపోతే రోబోస్ వచ్చి వంట అయితే చెయ్యవు కదా, మీరు తినలేరు కూడా. సో వంట అయినా ఉంటుంది అని అట్లీస్ట్ డిష్ వాషెస్ అంటున్నారు, అవి కూడా నీట్గా అనిపించకపోతే మళ్ళీ కడుక్కునే అంత మెంటాలిటీ ఉంటుంది ఆడవాళ్ళకి. సో ఎన్ని మిషన్స్ వచ్చినా ఆడవాళ్ళకి అనేది రెస్ట్ అయితే ఉండదు. సో ప్రతి ఇయర్ అయితే వీడియో తీసేదాన్ని కాదు, కానీ అంటే ఇంత అవసరం లేదు కదా, అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి తీసేదాన్ని కాదు. కానీ ఇయర్ అయితే వీడియో తీయడం వల్ల తెలుస్తుందేమో. ఈ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కదా, ఈ జల్లెడ అయితే బాగా వచ్చింది అనిపించింది నాకు. చాలా అందంగా నీట్గా వచ్చింది. మార్నింగ్ కూడా చాలా అందంగా ఉంది. తర్వాత ఏవో చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేసాను దాని చుట్టూ. లోన్ అయితే ఇలా ముగ్గులు పెట్టేసిన తర్వాత బయట వీడియో ఉంటుంది, చాలా అంటే చాలా కదలే ఉంటుంది. తర్వాత కేక్ కట్ చేసిన వీడియో కూడా ఉంటుంది. సో వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి వీడియో మీకు అర్థమవుతుంది అండ్ యూజ్ కూడా ఉంటుంది. ఈ టైల్స్ వల్ల అంతగా కనిపించట్లేదు. ఫస్ట్లో అయితే నేను ముగ్గులు పెట్టేదాన్ని కాదు టైల్స్ మీద, కానీ తర్వాత మా అమ్మ వాళ్ళు ముగ్గు పెట్టాలి, ముగ్గు పెడితేనే కదా ఇంటికి అందం అనేది అయితే చెప్పారు. అండ్ ఇది కూడా మనకి ఈ ధనుర్మాసంలో ముగ్గులు అనేది పెడతారు. సో అందుకని నేను ఇంకా ఇల్లంతా అయితే ముగ్గులు పెట్టేశాను, ఒక లాన్ తప్ప బయట అంతా పెట్టేశాను. నేను ఈరోజు కూడా మార్నింగ్ నుండి అస్సలు ఖాళీ లేదు, ఏదో వర్క్ అలా చేస్తూనే ఉన్నాను. కానీ ఈవినింగ్ వచ్చేసరికి ఎక్కలేని నీరసం వచ్చేస్తుంది, కానీ తప్పదు కదా. తర్వాత 3 తీసుకున్నాను కదా జల్లెళ్ళు. సో అది అందులో ఇది మూడోది. ఇక్కడ సెకండ్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇది పెట్టాను. ఇక్కడ కూడా ఇది కూడా బాగానే వచ్చింది అనిపించింది. తర్వాత ఫస్ట్ది కూడా బాగానే వచ్చింది, అంటే మనం ఫస్ట్ కదా, సో అందుకని ఎక్కువ వేసేసాం ముగ్గు. తర్వాత కాడి నుంచి తక్కువగా వేయడం అయితే జరిగింది. ఇన్ని కలర్స్ తీసుకుని అవన్నీ అయితే కింద వేసేయడం కూడా ఇది ఇంతగా అనిపించట్లేదు, కానీ ఆరిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొంచెం తడిగా ఉండడం వల్ల అంతగా అనిపించలేదు. నేను ఈ ముగ్గు తీసుకుని చాలా రోజులైన తర్వాత వాటిలో
పిండిలు ఇవన్నీ అయితే కలిపి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కానీ నైట్కి వచ్చేసరికి ముగ్గులు పెట్టే టైంకి వచ్చేసరికి 1 అయ్యింది. సో నాకు నేను ఒక్కరిదానే ఉండడం వల్ల కొంచెం వేయడం అయితే జరగలేదు. సగం వేసిన తర్వాత ఆపేసాను. ఇంకా మిగిలిన వాటిలో అయితే కలర్స్ వేయలేదు. ఒక్క డిజైన్లో అయితేనే కలర్ వేసాను, మిగతా వాటిలో అయితే కలర్ వేయలేదు. కలర్ వేయడానికి అవ్వలేదు, ఎందుకంటే టైం చాలా అయిపోయింది, అప్పటికే 1 అయిపోయింది. సో అందుకని వేయలేదు. ఇక్కడైతే మామూలుగా ముగ్గులు అనేవి పెట్టేసి బయటికి వెళ్తాను. అక్కడ కూడా వీడియో తీశారు. నేను సగం సగం వీడియోస్ తీశాను, అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు వీడియో మీద ఈరోజు అయితే. అందుకని వీడియో అంత క్లారిటీగా అంత అలా అయితే రాలేదు, ఎందుకంటే పిల్లలు తీశారు కదా. చూసారు కదా, ఇది కూడా లైట్గానే వచ్చింది, ఎందుకంటే ఇంకా తడి ఉంది. సో తడి వల్ల అలా వచ్చింది. చూసారు కదా, ఇప్పుడైతే బయట స్టార్ట్ చేసామండి. నేను 8కి స్టార్ట్ చేస్తే 1 అయ్యింది. అప్పటి వరకు అలా వేస్తూనే ఉన్నాను. చాలా అట్లా రంగులు అలా మిగిలిపోయినాయి, కలర్స్ అన్నీ మిగిలిపోయినాయి. ఎందుకంటే ఇంకా ముగ్గులు పెట్టేశాను కానీ ఇంకా కలర్స్ వేయడం అవ్వలేదు. ఇంకా అప్పటికి ఓవర్గా మంచు అయితే పడుతుంది, నాకు హెల్త్ కూడా బాగోదు. సో ఆరోగ్యం పాడైపోద్ది అండ్ ఎక్కువసేపు మంచులో అంటే ఎవ్వరూ లేరు చర్చికి. మా వీధిలో ఏంటంటే అందరూ చర్చికి వెళ్ళిపోతారు, అందరూ క్రిస్టియన్స్. సో చర్చికి కూడా వెళ్ళిపోయారు. సో అందుకని నేను చూశారు కదా స్టార్ట్ చేస్తున్నాను. ముగ్గు అనేది ఎలా స్టార్ట్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ సర్కిల్ గీసాను అండ్ వాట్సాప్లో నేను స్టేటస్ పెట్టిన చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను ఏ ముగ్గు వేసానో. కమ్యూనిటీ ల్యాబ్లో అయితే ఫోటో కూడా పెడతాను చూడండి, కమ్యూనిటీలో అయితే. అండ్ ఫస్ట్ సర్కిల్ చేశారు కదా ఎంత బాగా వేసానో. అంటే 2 పికాక్స్ వేసాను నేను. పైన ఒక పికాక్, కింద పికాక్ పైన చూసేటట్టు అయితే వేసాను. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత కేక్ కూడా తీసుకొచ్చుకున్నాం, కేక్ కూడా చూసేయండి. ఇది వచ్చి ఫ్రూట్ కేకు. మళ్ళీ నార్మల్ కేక్ కట్ చేసాము. ఫ్రూట్ కేక్ వీడియో అయితే తీయలేదు, అది ఎందుకంటే మా పిల్లలు చిరాకు చేసేసారు. సో అందుకని నార్మల్ కేక్ కట్ చేసిన వీడియో ఉంటుంది కానీ ఫ్రూట్ కేక్ కట్ చేసిన వీడియో అయితే ఉండదు. అది ఫ్రూట్స్ ఇలా అంటే మొత్తం వచ్చేసినాయి మొత్తం అన్నీ, అందుకని ఫ్రూట్ కేక్ అయితే కట్ చేయలేదు. అండ్ కట్ చేయడం వీడియో ఉండదు. చూసారు కదా, స్టార్టింగ్ వీడియో ఉంటుంది, తర్వాత వీడియో ఎవరు తీయలేదు. వీడియో ఎవరిని తీయమంటే ఎవరు రాలేదు. సో అందుకనే నేను అయిపోయిన తర్వాత వీడియో తీశారు. ఒకసారి చూడండి. అప్పుడు కూడా ఇంకా నేను కలర్స్ వేస్తున్నాను. అప్పుడు కూడా వీడియో తీయండి అంటే అప్పుడు వేసారు. నేను అదంతా ఫస్ట్ సర్కిల్ వేసాను కదా, ఆ సర్కిల్ అయితే ఇదిగో బ్లూ కలర్ వేసాను కదా సర్కిల్. ఆ తర్వాత వచ్చి పికాక్స్ ఇవన్నీ వేసాను. ఇది కమ్యూనిటీలో పెడతాను చూడండి. అప్పటికి నేను ఇది తీసేసరికి 11 అలా అయిపోయింది. సో అందుకని ఇంకా ఇది ఫోటో అంతా నేను ఒకసారి కనిపించేలా అయితే పెడతాను, ఫొటోస్ పెడతాను చూడండి. లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. సగం సగం అయితే అయ్యింది, ఇంకా కలర్స్ కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా కలర్స్ వేస్తున్నాను. చాలా బాగా వేసాను అని అనుకుంటున్నాను. కలర్స్ అవి చాలా బాగా వచ్చినాయి, కలర్స్ కూడా. పికాక్స్ 2 పికాక్స్ వేసాను, అంత బాగా వచ్చిందో. నేను స్టోరీలో స్టోరీలో పెడితే అందరూ చాలా బాగా వేసావు అనైతే అన్నారు. వీడియో తీయడానికి నాకు క్లారిటీగా వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. సో వీడియో తీయడం సరిగ్గా లేక అంతగా అనిపించలేదు. చూసారు కదా, ఇప్పుడు కనిపిస్తున్నాయి 2 పికాక్స్. వీడియో తీసేవారు ఎవరో లేరు కాబట్టి అవ్వలేదు. చూసారు కదా, ఇటు సైడ్ కూడా ముగ్గులు ఇంకా ఇవన్నీ చీకటిగా అనిపిస్తుంది కదా, లైట్ ఏమీ లేదు. సో అలా అనిపిస్తుంది. అంటే గుమ్మం ఎదుర్కొంటున్న లైట్కే ఇది కనిపిస్తుంది. ఇది మా పక్కన ఇంటి వాళ్ళది, మా పాప అదే కాకుండా మా పక్కింటి వాళ్ళు కూడా. మా రోడ్ అంతా వేసేసారు నేను లేచేసరికి, ఎందుకంటే నేను 1కి పడుకునిపోయాను కదా, అందరూ చర్చి నుంచి 1కి వచ్చి అప్పుడు వేసుకున్నారంట, నేను అప్పుడు పడుకునిపోయాను. సో మా రోడ్ అంతా వేసారు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కలర్స్ ముగ్గులు ఇవన్నీ వేసారు. ఇదైతే మా పక్కింటి వాళ్ళది, వాళ్ళు వెళ్ళలేదు చర్చికి. సో వాళ్ళు వేసి వాళ్ళు పడుకునిపోయారు. తర్వాత మేము కూడా వేసిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత మేము పడుకుండిపోయాం. కానీ మేము అందరం పడుకున్నాక క్రిస్టియన్ వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి అప్పుడు స్టార్ట్ చేశారు కలర్స్. మార్నింగ్ వరకు వేస్తూనే ఉన్నారు. ఈ ముగ్గు ఎంత బాగుందో కదా, చాలా బాగా. కలర్ వేస్తే ఎంత అందంగా ఉండేదో, కలర్స్ వేయడానికి అవ్వలేదు, కలర్ వేసుంటే ఎంత అందంగా ఉండేదో. తర్వాత బుకేస్ చేస్తున్నారు, తెలుసు కదా, వీడియోస్ పెట్టే ఉంటాను చాలాసార్లు. మా పక్కన మా తమ్ముడు వాళ్ళు ఉంటారు. లాస్ట్ వీడియోలో ఒకసారి అయితే నిమ్మ సోడా కలిపిన వీడియో పెట్టాను కదా, వాళ్ళు బుకేస్ అయితే చేస్తారు. మళ్ళీ వీడియో ఉంటుంది చూడండి. వాళ్ళు బుకేస్ అయితే చేస్తారు, వాళ్ళు బుకేస్ అమ్ముతారు. అండ్ ఈ డెకరేషన్స్, ఫ్లవర్ డెకరేషన్స్ ఇవన్నీ చేస్తారు. సో వాళ్ళవి కంటిన్యూ చేస్తున్నారు. నేనేమి ఈ కలర్స్ అవి వేసుకోవడంలో బిజీగా ఉన్నాను. చూశారు కదా ఎంత బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. చూసినట్టు అలా వచ్చేసిందని అనుకుంటున్నాను. నేను కూడా ఇది ఎక్కడో చూసిన ముగ్గే, చాలా బాగా వచ్చింది కదా, చాలా అందంగా వచ్చింది. నేను ఒక శుద్ధతో చాక్ పీస్తో అయితే గీసిన తర్వాత ముగ్గు అయితే వేశాను.
బాగా వచ్చింది అనిపించింది. ఇదంతా కూడా చూడండి ఒకసారి ముగ్గులు, ఇదంతా కలర్స్ వేసి ఉంటే ఇదంతా అందంగా ఉంది. కలర్స్ చాలా మిగిలిపోయినాయి, చాలా కలర్స్ మిగిలిపోయినాయి. కానీ వేసే టైము అండ్ నాకు ఓపిక రెండూ లేవు. నన్ను చూస్తే నేను మొత్తం కప్పేసి ఉంటాను, ఎందుకంటే నాకు ఈ మంచు పడదు. లాస్ట్ ఇయర్ అయితే నేను 2 days ఉన్నాను హాస్పిటల్ ఈ మంచు వల్ల. అండ్ మా పాప 5 days ఉంది హాస్పిటల్లో, ఇన్ఫెక్షన్ అయిపోయింది ఈ మంచులో ఎక్కువగా ఉండడం వల్ల. ఇదే January 1st, January 2కి జాయిన్ చేస్తాం హాస్పిటల్లో. 1కే మంచులో ఉంటే 31st నైట్ ఉంటే 2కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో అందుకే నాకు కొంచెం భయంగా అనిపించి, పిల్లలు కూడా నాతో పాటు లేచి ఉంటున్నారని అనిపించి నేనైతే వచ్చేసాను లానికి. తర్వాత వచ్చి కేక్ కటింగ్ చూసారు కదా. మామూలుగా మా పిల్లలు అయితే డ్యాన్స్ మామూలుగా చేయలేదు, ఫుల్ ఎంజాయ్. ఇంకా ఎంజాయ్ చేస్తూ కేక్ అని ఫ్రూట్ కేక్ తీసుకొచ్చాం కదా, అదైతే ఫ్రూట్ కేక్ కట్ చేయకుండానే తినేశారు. సో అందుకని ఆ వీడియో లేదు. తర్వాత మళ్ళీ వెళ్ళి కట్ చేయడానికి 11కి కట్ చేయడానికి కేక్ కావాలి కదా, నీ కేక్ అయితే తీసుకొచ్చాను. ఫ్రూట్ కేక్ అయితే నార్మల్గానే మేము తినేసాం కట్ చేయకుండానే. సో నెక్స్ట్ వచ్చి ఈ వీడియో తీద్దాం అని అనుకున్నాను, బయట ఉండిపోయాను కదా, వీడియో కూడా అవ్వలేదు. సో నెక్స్ట్ కట్ చేయడానికి ఉంటుంది కదా అని ఇదైతే తీసుకొచ్చాను. అప్పుడు ఇంకా టైం అవ్వలేదు, అంటే ఫస్ట్ వెలిగించేద్దాం, టైం తర్వాత అవుతుంది, లేదు క్యాండిల్ అయిపోద్ది కదా, క్యాండిల్ అయిపోయాక అప్పుడు కట్ చేద్దాం, ఇంకా 2 minutes ఉంది అప్పటికి. సో మేమైతే ముందు అది కంట్లో పడిపోయింది, నాకు లాస్ట్ ఉంటుంది చూడండి, కంట్లో పడిపోయింది ఆ స్నో. నేను వద్దంటే పిల్లలు సరదా చెప్పలేం కదా, ఇంక అంతకంటే వాళ్ళ సరదా వాళ్ళది. సో అందుకని నేను వద్దని అనలేకపోయాను. ఎన్ని చేసినా, ఎంత కష్టపడినా, ఎన్ని చేసినా పిల్లల కోసమే కదా, మనం ఎంత ఇదిగా కష్టపడినా ఎంత చేసినా. సో వాళ్ళనైతే ఎప్పుడు డిస్పాయింట్ చేయాలని అయితే అనుకోను. సో వాళ్ళ కోసం నో చెప్పలేకపోయాను. అందుకని ఆ స్నో అది కూడా నాకు ఇష్టం ఉండదు అది, కానీ వాళ్ళ కోసం తప్పలేదు. తర్వాత వచ్చి కేక్ కటింగ్ ఇంకా టైం అవ్వలేదు కదా అంటున్నాను. అప్పుడు పెట్టాం మేము వీడియో స్టిక్, అప్పుడు వరకు వీడియో స్టిక్ తీయలేదు, అప్పుడు స్టార్ట్ చేసాం వీడియో స్టిక్ తోటి. అప్పటి వరకు నాకు గుర్తులేదు, అయినా బయట అంతగా రాదులే వీడియో స్టిక్ తోటి, అందుకే నేను అంటే లైట్ ఏదో ఒకటి ఉండాలి. సో అందుకని వీడియో స్టిక్తో తీయలేదు. పిల్లల్ని కూడా బయట మంచులో ఎందుకులేని వాళ్ళని తీసుకురాలేదు. చూసారు కదా, టైం అయింది, చాలా గట్టిగా అరిచాం హ్యాపీ న్యూ ఇయర్ అని, కానీ ఉంచలేదు తర్వాత, ఎందుకంటే నేను మా వాడిని తిట్టాను, స్నో ఉంటుంది కదా అది కంట్లో వేశాడని. సో అందుకని నేను ఆ వాయిస్ ఉంచలేదు. సో మీరు ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత వీడియో నచ్చింది కదా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి నా వీడియో రికమెండ్ అవుతుంది. సో ప్రతి వీడియో ప్లీజ్ లైక్ చేసి చూడండి. అప్పటికి కొట్టద్దు అంటే స్నో చూసారు కదా ఎలా కొడుతున్నాడో, అది కొడితే కొంట్లో పడిపోయింది. నాకు చాలాసేపు కళ్ళు కూడా రెడ్గా అయిపోయినాయి. దానివల్ల ఇంకా కోపం వస్తుంది నాకు, కొంట్లో కొట్టేసా అని లాస్ట్లో తిడతా అంటే ఏమీ అనలేదులే గట్టిగా, అలానే వద్దంటే ఎందుకనేసి అన్నాను అంతే. అండ్ తర్వాత ఆపేసాడు వీడియో ఇంకా. సో లాస్ట్ ఇంకొకసారి మొత్తం ఎవరు లేరు చూసారు కదా, అందరూ చర్చికి వెళ్ళారు, కానీ మార్నింగ్ మొత్తం ముగ్గులతో నిండిపోయినాయి. ఇవన్నీ కలర్స్ వేసుంటే అంత బాగుండేది కదా, ఒకసారి చూడండి ఎన్ని ముగ్గులు ఎంత బాగా పెట్టానో. కలర్స్ వేసుంటే ఎంత బాగుండేదో, కానీ కలర్స్ వేయలేదు. ఇంతవరకు వీడియో చూసినాను, థ్యాంక్ యూ. వాళ్ళ వీడియో అయితే ఇక్కడ వరకే, బాయ్.